అందరికీ నమస్కారం. ఈరోజు కావలి పట్టణంలో ప్రతిష్టాత్మకంగా 100 ఫీట్ ఎత్తులో మన జెండాని ఇక్కడ ఎగరవేసినందుకు, అదేవిధంగా ముఖ్యమైన మన దేశానికి సంబంధించిన ఎన్నో సేవలు అందించిన రాష్ట్రపతులు కావచ్చు, ప్రధానమంత్రులు కావచ్చు, అదేవిధంగా వివిధ శాఖల్లో ప్రజాసేవ చేసిన అత్యుత్తమ నాయకులు కావచ్చు, అదేవిధంగా కావలి నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేస్, అదేవిధంగా కావలి పట్టణంలో ఉన్న కావలి పట్టణానికి ఈ సేవలు చేసిన గొప్ప వ్యక్తులు కావచ్చు. ఈరోజు వాళ్ళందరినీ కూడా ఇక్కడ కనపరుస్తూ కావలికి ఈరోజు ఈ జెండా 100 ఫీట్ జెండా ఇక్కడ రావటం, దానికి కారణమైన ఎమ్మెల్యే గారికి, కావ్య కృష్ణారెడ్డి గారికి కూడా కృతజ్ఞతలు. సంతోషం. ఒక మంచి పని చేసినప్పుడు తప్పకుండా అభినందించాలి. నేను మొదటే చెప్పాను, ప్రజా తీర్పును మేము గౌరవిస్తున్నాం. ఈరోజు తెలుగుదేశం పార్టీకి అధికారం వచ్చింది. అధికారం వచ్చినప్పుడు తప్పకుండా మంచి పనులు చేయాలని, అటువంటి వాటిని స్వాగతిస్తామని, అదేవిధంగా కావలి నియోజకవర్గ అభివృద్ధికి ఏవైనా సరే చేస్తామంటే తప్పకుండా వాటికి సూచనలు కూడా ఇచ్చేదానికి, మంచి మార్గంలో పోయేదానికి ఎప్పుడు మా సహాయ సహకారాలు ఉంటాయని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఇంతమంది గొప్ప వ్యక్తులు ఇక్కడ పెట్టినప్పుడు ఇంకా కొంతమంది వ్యక్తులు పెట్టుంటే బాగుండేది అనేది కూడా నా సూచన. కాకపోతే కొంతమంది ఇక్కడ ఉన్న ఇన్ఛార్జి కేసు లేనందువల్ల పెట్టకపోతున్నామని కూడా. ముఖ్యంగా మన కావలి తరఫున 2 ఎమ్మెల్సీగా నాకు గతంలో వారు కూడా ఎంతో అభివృద్ధి చేసేదానికి ఉపయోగపడ్డ వారిలో ఒకటి ఎమ్మెల్సీ మాధవరావు గారు, అదేవిధంగా మన బేద రవిచంద్ర గారు కూడా ఉన్నారు. వారే కూడా ఉంటే బాగుండేది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి ఫోటో కూడా పెట్టుకుంటే బాగుండేదేమో, అది వారికి వదిలేస్తున్నాం. ఇకపోతే మన కావలికి సంబంధించి స్వాతంత్ర సమరయోధులు చాలా మంది గతంలో మన కావలిలో పుట్టి
కావాలంటే అప్పుడు మనకి ఉదయగిరి నియోజకవర్గంలో కూడా కొంత భాగం మనకు ఉండేది. దానికి సంబంధించి ముఖ్యంగా పెండెం వెంకటేశ్వరి కావచ్చు, ఓరుగంటి వెంకటేశ్వరి కావచ్చు, ఇదంతా కూడా అప్పట్లో మన కావలి తరపున స్వాతంత్ర సమర యోధుల్లో స్వాతంత్ర సమరంలో పాల్గొని వారు జైలు పోవడమే కాకుండా వారి ఆస్తులు సైతం కూడా కొన్ని మన వారికి దానంగా ఇచ్చిన వారు ఉన్నారు. అదేవిధంగా నాగసూరి వీర రాఘవుడు, ఈయన మన తెలుసు కుమారస్వామి హెడ్ మాస్టర్ విశ్వోదయ, వాళ్ళ నాన్నగారు కూడా స్వాతంత్ర సమరంలో పాల్గొన్న వ్యక్తి. అదేవిధంగా జగదంకి మండలానికి సంబంధించి తిప్పారెడ్డి రామరెడ్డి, తిప్పారెడ్డి హేమంతారెడ్డి, వీరు కూడా స్వాతంత్ర సమర తరపున పోరాడి జరిగిపోయిన వ్యక్తులు. బాగా కాకుండా గాంధీజీ గారు వచ్చినప్పుడు ఆయన చెబుతున్న దాన్ని అనువాదం చేసిన బెజవాడ సుబ్బమ్మ గారు కూడా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మన కావలి పాత్రలో పుట్టి ప్రైవేట్ కాకినప్పుడు బ్రిటిష్ వాళ్ళని బెదిరించేదానికి కావచ్చు, లేదా మన స్వాతంత్రం కోసం ఆ రోజు బాంబు సైతం పెట్టేదానికి వెనకాడని వ్యక్తి కోచిరాజు నాగేశం గారిని కూడా మనం గుర్తుపెట్టుకుంటే బాగుండేదని నా యొక్క మనవి. కాబట్టి కొన్ని సందర్భాల్లో సరైన కేసు లేకపోవడం వల్ల పెట్టకపోవచ్చాం, కానీ ఆయన పెట్టుంటే మటుకు ఇంకా బాగుండేది అనేది. ఎందుకంటే మన భావితరాలకి తెలియచేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అని కూడా నేను చెప్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు కావలి నియోజకవర్గాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మేము కావలి నియోజకవర్గ అభివృద్ధి కోసం, ముఖ్యంగా కావలి నియోజకవర్గ అభివృద్ధికి మన తుమ్మగపెంట రోడ్డు కావచ్చు, అదేవిధంగా కావలి ట్రంక్ రోడ్డుకి సంబంధించి 55 కోట్ల రూపాయలు కావచ్చు, కవిగోగమ్మ బ్రిడ్జిని కంప్లీట్ చేయడానికి మళ్ళీ రీటెండర్స్ కాల్ చేసి ఇప్పుడు ఉదయగిరి రోడ్డు ఎవరైతే చేస్తున్నారో సురేష్ రెడ్డి గారికి ఆ టెండర్ ఆయన చేత వేయించి అది కంప్లీట్ చేయడానికి 13 కోట్లు కావచ్చు. అదేవిధంగా సంగం బ్యారేజ్ బైపాస్ కెనాల్, సంగం బ్యారేజ్ నుంచి బైపాస్ కెనాల్ దానికోసం కావచ్చు, కావలి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ చేసే దానికోసం కావచ్చు, ఇంకా మనకు సంబంధించి రామాయపట్నం పోర్టు కావచ్చు, ఫిషింగ్ హార్బర్ కావచ్చు, ఎయిర్పోర్ట్ కావచ్చు, సంగం బ్యారేజీ నుంచి పైప్ లైన్ మన సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కావచ్చు, ఇవన్నీ కూడా మేము తేవడానికి నా వంతు కావలి నియోజకవర్గం తరఫున నన్ను 2 సార్లు కావలి నియోజకవర్గ ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి నేను చెయ్యాలి అనే ఒక పట్టుదలతోటి నా వంతు ప్రయత్నం నేను చేయడం జరిగింది. కాకపోతే సహజమైందంటే కొన్ని వర్క్స్ కంప్లీట్ అవుతాయి, కొన్ని వర్క్స్ శాంక్షన్ అవుతాయి, కొన్ని వర్క్స్ శాంక్షన్ కాకపోవచ్చు, కొన్ని వర్క్స్ శాంక్షన్ అయ్యి కూడా చేస్తూ మధ్యలో ఆగిపోవచ్చు. ఇవన్నీ కూడా కొన్ని కారణాలు అయితే ఉంటాయి. కానీ మేము కావలి నియోజకవర్గానికి మంచి చేయాలా, కావలి నియోజకవర్గం అభివృద్ధి పదంలో పోవాలా అని ఎంతో కృషి చేశాం, మా వంతు ప్రయత్నాలు చేశాం. ఎన్నోసార్లు మంత్రుల్ని తీసుకొచ్చాం, ముఖ్యమంత్రి గారిని కలిసాం. ఈ విధంగా మా వంతు ప్రయత్నం జరిగింది. అదేవిధంగా అందరికీ తెలిసిన విషయం, ముఖ్యమంత్రి గారు మీ అందరికీ తెలుసు, పేద ప్రజలకి మంచి చేయాలా, పేద ప్రజలకి ఏవైతే వాగ్దానాలు చేశామో ప్రతి ఒక్క వాగ్దానాన్ని కూడా మనం ఇవ్వాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు పథకాలు ఏ విధంగా ప్రజలకు ఇచ్చాడో ఇచ్చినవన్నీ చెప్పినవన్నీ కూడా ఆ రోజు చేయడం వల్ల కొంత నిధుల కొరత వల్ల కొన్ని పనులు ఆగిన మాట వాస్తవం. దానికి నేను కూడా బాధపడతా ఉన్నాను. ఎందుకంటే నా హయాంలో ఈ కావలి ట్రంక్ రోడ్డు, తుమ్మగపెంట రోడ్డు, ఇటువంటివన్నీ బ్రిడ్జెస్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేస్తుంటే నాకు మంచి పేరు వస్తుంది. కాబట్టి నా వంతు కృషి చేశాం. ఈరోజు మేము ఒకటే కోరుకుంటున్నాం, ఈరోజు తెలుగుదేశంకి అవకాశం వచ్చింది, తెలుగుదేశంకి చేసే అవకాశం వచ్చింది. ఎందుకంటే శాంక్షన్ అయిన ప్రాజెక్ట్స్ ఉన్నాయి, శాంక్షన్ చేయించాల్సిన ప్రాజెక్ట్స్ ఉన్నాయి, అరకొరగా స్టార్ట్ చేసి అన్కంప్లీట్గా ఉన్న వర్క్స్ ఉన్నాయి.
ఈరోజు ఫిషింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయి మేము ఆ రోజు రిబ్బన్ వర్చువల్ ఓపెనింగ్ పెట్టాం నెల్లూరు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు, నేనే స్వయంగా వచ్చి దాన్ని ఓపెన్ చేస్తానని చెప్పడం వల్ల ఆ రోజు ఆగిపోయింది. కానీ ఈ రోజు అది ఓపెన్ చేసే అవకాశం తెలుగుదేశం వచ్చింది. చేస్తే మంచిదే, కాదంటం లేదు. బాగా చేయాలి, మత్స్యకారులకు మంచి చేయాలి. కాబట్టి ఇవన్నీ కూడా చేయాల్సిన బాధ్యత తప్పకుండా అవకాశం, ఒక సదవకాశం ఈరోజు ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేకి ఉంది. కాకపోతే మేము కోరుకునేది, ఈరోజు కావలి ట్రంక్ రోడ్డు ఒకటి ఎగ్జాంపుల్ ఎత్తుకుంటే బృందావన కాలనీ నుంచి కుసునూరు బైపాస్ దాకా ఆ రోడ్డుకి సంబంధించి నా హయాంలో రెండు వైపుగా కూడా కాంపౌండ్ కాడి నుంచి ఫుట్పాత్ 10 అడుగుల ఫుట్పాత్, డ్రైనేజ్, పైప్ లైన్ పోయేదానికి సపరేట్ డ్రైను, ఆ విధంగా వేయటమే కాకుండా ఇన్ బిట్వీన్ బోత్ ఫుట్పాత్స్ ఎక్కడ కూడా ఎలక్ట్రికల్ పోల్స్ లేకుండా వాటిని అవుట్ సైడ్ వేయించి ఫ్యూచర్గా ఎవరికి ఇబ్బంది కాకుండా, ఈవెన్ ట్రాన్స్ఫార్మర్స్ రోడ్డు మీద కాకుండా దానికోసం ప్రత్యేకంగా టీమ్స్ని బెంగళూరు తీసుకెళ్ళి ఆ డిజైన్స్ అంతా చూపించి ఆ విధంగా చేయించడం జరిగింది. బాధాకరమైన విషయం ఎక్కడ వస్తుందంటే, ఈరోజు ఉదయగిరి రోడ్డు వేస్తున్న సురేష్ రెడ్డి గారు కాంట్రాక్ట్ ఎవరైతే ఉన్నారో పుత్తగూరు నుంచి మద్దూపాడు దాకా ఆ రోడ్డు శాంక్షన్ అయింది. నేను ఆ రోడ్డు వేసేటప్పుడు సురేష్ రెడ్డి గారితో కూడా నేను మాట్లాడాను. కావలి పట్టణం వరకు మీరు రోడ్డు వేసేటప్పుడు దానికి సంబంధించి ముసునూరు సైడ్ ఏ విధంగా చేస్తున్నానో డ్రైనేజెస్ ఎండ్ టు ఎండ్ అంటే కాంపౌండ్కి ఆనుకొని ఒకేసారి వేస్తే మీరు వేయాల్సిన రోడ్డు మధ్యలో వేసుకుంటే మిగతాది కావాల్సింటే మున్సిపాలిటీ చేత లేదా స్పెషల్ ఫండ్ చేత నేను వేపిస్తానని చెప్పడం జరిగింది. కానీ ఈరోజు మేము ఒకటే తెలియజేస్తున్నాం ఎమ్మెల్యే గారికి కూడా, ఎందుకు దాని మీద శ్రద్ధ పెట్టడం లేదు, ఎందుకు ఆ రోడ్డు వాళ్ళు కాంపౌండ్ నుంచి 20 అడుగులు ముందు డ్రైనేజ్ చేస్తూ ఉంటే ఎందుకు దాన్ని ఆపేసి ఆ విధంగా వెనక్కి తోసి చేస్తే బాగుంటుంది. ఫ్యూచర్గా మన కావలి పట్టణం గడ్డి మనం చూస్తున్నాం. ఈరోజు కూరగాయ మార్కెట్ కాడ నడిచేదానికి పరిస్థితి లేదు, వెహికల్స్ పోతుంటే యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి, ప్రజలంతా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అటువంటిది కావలిని ఒక 50 సంవత్సరాల ముందు చూపుతోటి ఆ డ్రైనేజీని ఇప్పుడే వెనక్కి వేయించి చేస్తే బాగుంటుంది. దాని మీద ఎందుకు అలసత్వం వహిస్తున్నారని నేను ఈరోజు ఎమ్మెల్యే గారిని నేను అడుగుతా ఉన్నాను. ఇప్పటికన్నా మించిపోయింది లేదు, ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు. వాటిని దాన్ని తక్షణమే కాంట్రాక్టర్ని పిలిచి మున్సిపాలిటీ అధికారులతో మాట్లాడి ఆ డ్రైన్స్ని కాంపౌండ్లోకి ఆనించి ఫుట్పాత్ 10 అడుగులు పెట్టి ఈ పక్క ఏ విధంగా డిజైన్ చేస్తున్నామో అదే విధంగా చేసి ఆ రోడ్డుని మనం 6 లైన్స్గా మద్దూపాడు దాకా చేస్తే బాగుంటుంది. దాని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టండి అని నేను ఈరోజు ఎమ్మెల్యే గారిని సూచిస్తున్నాను, అడుగుతున్నాను. కాబట్టి దాని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టినందువల్ల కావలి పట్టణం బాగుపడద్ది, ఎంతో మందికి ఫ్యూచర్లో అభివృద్ధికి బాగుంటుందని కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు తుమ్మగపెంట రోడ్డు కూడా మేము ఏరియకపోయినందుకు బాధపడుతున్నాం. టెంపరీ అనేది మాకు కాదు, టెంపరీగా చేయాలంటే ఎప్పుడో చేసి ఉండొచ్చు. కానీ వీ నీడ్ పర్మనెంట్ ప్రాజెక్ట్స్ మనం కంప్లీట్ చేయాలా. టెంపరీ వేసి చేతులు దూపుకోవడం కరెక్ట్ కాదని ఈరోజు కావలి పట్టణంలో ఉంది, కావలి ట్రంక్ రోడ్డు ఉంది, ముసునూరు నుంచి బృందావన కాలనీ దాకా ఆ రోడ్డు కాంక్రీట్ మొత్తం రోడ్డు వేపిస్తే బాగుండేది. కానీ చిన్న రోడ్డు వేసి తాగు రోడ్డు వేసేసి ఏదో దాన్ని పోయి మరి మీడియాలో సోషల్ మీడియాలో పెట్టి దాన్ని చేసుకోవటం కాదు. నేను చెప్పేది ఎమ్మెల్యే గారి సూచనకు, ఇక్కడేం బ్లేమింగ్ లేదు. మన కావలి నియోజకవర్గ అభివృద్ధి కావాలి, మన కావలి పట్టణం అభివృద్ధి కావాలా, ఏదైతే బ్రహ్మంగా కావలి కనకపట్నం కావాలా అన్నదే మా ధ్యేయం. అందుకే చెప్తున్నాను, ఆ రోడ్డుని ఇమీడియట్గా స్టార్ట్ చేయండి. అదేవిధంగా మద్దూపాడు దాకా అదేవిధంగా ఏదైతే మేము స్పెసిఫికేషన్స్ ఏదైతే సూచనలు ఇచ్చామో అదేవిధంగా దాన్ని చేయించండి. తప్పకుండా మీకు మంచి పేరు వస్తుంది. ఆ విధంగా మీరు, ఎందుకంటే గతంలో మీరు కూడా చేస్తున్న మాకు చాలా అవగాహన ఉంది. కావలిని ఏ విధంగా అభివృద్ధి చేయడానికి ఒక ప్లాన్ ఉంది, ఆ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయమని మేము అడుగుతా ఉన్నాం. ఏదైతే మేము చేసామో అదే విధంగా మీరు కూడా చేయండి. జరుగుతున్న పనులు ఆపి దాన్ని ఇమీడియట్గా వెనక్కి నెట్టి ఆల్మోస్ట్ 20 అడుగు అంటే 40 అడుగు రోడ్డు మనకి తగ్గిపోతా ఉంది. ఆ విధంగా చేసినందుకు అక్కడ ఉన్న ప్రజలు కావచ్చు, ఆ పక్క మద్దూపాడు ప్రాంతంలో ఉన్న ప్రజలు కావచ్చు, అందరికి కూడా ఇబ్బంది కాకుండా ఉంటది అని సూచిస్తా ఉన్నాం. అదేవిధంగా తుమ్మగపెంట రోడ్డు
అప్ టు మన బ్రిడ్జి ఏదైతే బైపాస్ రోడ్డు ఉందో అక్కడ దాకా డబల్ రోడ్డు మనం వేసి సెంటర్ లైటింగ్ వేయాలనేది మా ధ్యేయం. అది కూడా మేము మున్సిపాలిటీ అధికారులతో గతంలో మాట్లాడున్నాం. అప్పుడు ఉన్న మున్సిపల్ కమిషనర్ గారు కావచ్చు, తర్వాత వచ్చిన శ్రావణ్ కుమార్ గారు కావచ్చు, వాళ్ళందరితో కూడా మాట్లాడి దానికి ఎస్టిమేషన్స్ అన్ని కూడా వేయించాం. అదే రీతిగా తుమ్మకపెంట రోడ్డు కూడా డబల్ రోడ్డు వేసి సెంటర్ లైటింగ్ ఆ బ్రిడ్జి దాకా మన హైవే ఏదైతే బైపాస్ రోడ్ ఉందో అక్కడ దాకా వేయాలనేది మా కోరిక. దాన్ని కూడా మీరు ప్రయత్నించండి. అదేవిధంగా తుమ్మకపెంట జంక్షన్ ఎక్కడైతే తుమ్మకపెంట జంక్షన్ ఉందో అన్నగారిపాలెం రోడ్డు పోద్దు, తుమ్మకపెంట రోడ్డు పోద్దు, కొత్త సత్యానికి రోడ్డు పోద్దు, అక్కడ ఏవైతే అక్కడ ఎన్టీఆర్ విగ్రహం కావచ్చు, రాజశేఖర్ గారి విగ్రహం కావచ్చు ఉన్నాయో అక్కడ ఈవెన్ బస్సెస్ తిరిగేదానికి కూడా ఇబ్బందిగా ఉంది. అక్కడ షాపు అందరితో కూడా మేము మాట్లాడాం. ఆర్ఎన్బి ఇంజనీర్ కూడా మాట్లాడారు. వాళ్ళు ఖాళీ చేసేదానికి రెడీగా ఉన్నారు. వాళ్ళని వెనక్కి జరుపుకోమని ఆ ప్రదేశాన్ని సుందరంగా ఒక పెద్ద సర్కిల్ గా చేసి ఏదైతే గవర్నమెంట్ భూమి ఆక్యుపై చేస్తున్నారో వాటిని రిమూవ్ చేసి ఆ ప్రాంత ప్రజలకి ఎక్కడ ఆటంకం లేకుండా చేయాలనేది కూడా మా యొక్క సూచన. కాబట్టి ఈ విధంగా ఒక్కొక్కటి చేసుకొని పోతే చాలా బాగుంటుంది, మంచి పేరు వస్తుందని మేము సూచిస్తున్నాం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఈడకి నెల్లూరు సంగం బ్యారేజీకి రావడం జరిగింది. అదేవిధంగా ఇరిగేషన్ మినిస్టర్ ఆయన కూడా ఇక్కడికి రావడం జరిగింది. కాకపోతే ఈరోజు మన కావలి నియోజకవర్గానికి సంబంధించిన రైతాంగం కోసం మనకు కావాల్సిన నీటి వాటా కోసం ఏదైతే అప్రాక్సిమేట్ మనకి సంగం బ్యారేజీ నిండుద్దో, మనకి ఏదైతే సోమశేఖర బ్యారేజీ నిండుద్దో అప్పుడు మనకు కావాల్సిన వాటర్ అప్రాక్సిమేట్లీ కావలి కాబట్టి 12.5 టీఎంసీ వాటర్ మనకు కావాల్సిన కూడా మనకు వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే కలిగి కావ డౌన్ గా ఉండడం వల్ల మన వాటర్ అంతా కూడా వివసిపోతా ఉంది. కాబట్టి ఆ సంఘం బైపాస్ కెనాల్ అనేది కావాలని చెప్పి దానికి సంబంధించి దాదాపు 25 కోట్ల రూపాయలు ఆ రోజు నేను ఎస్టిమేషన్ చేయించి అప్రూవ్ పంపిస్తున్నాను. దాన్ని కూడా సాధించి తప్పకుండా ఆ కెనాల్ని అడిగి ఉంటే చంద్రబాబు నాయుడు గారిని బాగుండేది, కానీ దాన్ని అడిగలేదు. కానీ నేను ఎక్కడైతే మీడియాలో అయితే చూడలేదు. కాబట్టి దాన్ని కూడా ఎమ్మెల్యే గారికి గుర్తు చేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు కాలువగా పూడిక తీసినంత మాత్రాన కాదు, అది కామన్ గా ప్రతి సంవత్సరం మున్సిపాలిటీ వాళ్ళు చేస్తూ ఉంటారు. పంట కాగా కావచ్చు, అడ్డకాగా కావచ్చు, ఇంకేదైనా కాగా కావచ్చు. ఈ రోజు కావలి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ దాదాపు 30-35 కోట్లతోటి ఎస్టిమేషన్ చేయించి మేము పంపించున్నాము. ఆ కావలి చెరువుని బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ చేసి దాదాపు 8 చెరువులకి ఎప్పుడు కూడా నీళ్లు అందించే అవకాశం ఉంటుంది. మన కావలికి ఆల్రెడీ సిబిఐ కాడ బైపాస్ కెనాల్ ఇప్పుడున్న ఎమ్మెల్యే కాంట్రాక్ట్ తీసుకున్నాడు. ఆ కాలువని కంప్లీట్ చేసి మన కావలి చెరువుకి కానీ అటాచ్ చేస్తే బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ తయారవుద్ది. ఆ కావలి నుంచి పాపిడి చెరువుకి కావచ్చు, అదేవిధంగా ఈరోజు మన కావలి అడ్డకాల నుంచి పాపిడి చెరువుకి కావచ్చు, ఈ కాలువని కూడా కాంక్రీట్ కాలువలు చేసేదానికి ఆ ఎస్టిమేషన్ లో పొందుపోతున్నాయి. అవే కాకుండా మందాడి చెరువు నుంచి పాపిడి చెరువుకి కనెక్టింగ్ రోడ్డు బృందావనం కానీ ఉన్న కాలువను కూడా దాంట్లో అటాచ్ చేస్తున్నాము. ఇవన్నీ కూడా కాంక్రీట్ కాలువలు పెద్దవి విడుతు చేసే కాలువలు ఇబ్బందిగా బాగుపడేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అది కూడా చేయమని మేము చెప్తా ఉన్నాం, సూచన ఇస్తా ఉన్నాం. అదేవిధంగా బ్రిడ్జి కావచ్చు, అదేవిధంగా ఎక్కడైతే ఆగిపోయిందో సంఘం నుంచి పైప్ లైన్ వర్క్స్ కావచ్చు, ఇవన్నీ కూడా కంప్లీట్ చేయాలి. మీ హయాంగానే చేయండి, తప్పకుండా మీరు ప్రజాభిమానాన్ని చూడగనండి. కానీ ఈరోజు చూస్తుంటే ఒక కక్షపూరిత వాతావరణం ఇక్కడ కనిపిస్తా ఉంది. అది కరెక్ట్ కాదు. ఈరోజు ప్రజలు అధికారం ఇచ్చింది కావలి నియోజకవర్గ అభివృద్ధికి. ఈరోజు ప్రజలు అధికారం ఇచ్చింది కావలి నియోజకవర్గ అభివృద్ధికి. మనసులో పెట్టుకొని గతంలో ఎక్కడ కూడా, ఇందాక లాస్ట్ టైం కూడా నేను చెప్పాను, గతంలో ఎక్కడ కూడా తెలుగుదేశం అధికారంలోకి వచ్చినా, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా ఎక్కడ కూడా థర్డ్ గ్రేడ్, ఫోర్త్ గ్రేడ్ వర్కర్స్ జోలికి ఎవరికి పోలేదు, కడుపుకి ఎక్కడ కొట్టలేదు. కానీ ఈరోజు చూస్తుంటే షిఫ్ట్ ఆపరేటర్స్ కావచ్చు, అంగన్వాడీ ఆయాస్ కావచ్చు, పిఏఓస్ కావచ్చు, ఫీల్డ్ అసిస్టెంట్స్ కావచ్చు, ఈ విధంగా ప్రతి ఒక్కరిని హాస్పిటల్ స్టాఫ్ కావచ్చు, మున్సిపాలిటీ స్టాఫ్ కావచ్చు, అందరినీ కూడా తీసేసి వారిని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. వాటిని కూడా మానుకొని మంచి చేసేదానికి కృషి చేయండి. ఒకవేళ వేకెన్సీస్ ఉంటే ఫిలప్ చేసుకోండి, తప్పేం లేదు. మీ పార్టీకి సంబంధించిన వారిని ఫిలప్ చేస్తే తప్పేం లేదు. ఎందుకంటే మనకి అధికారం వచ్చేదానికి కృషి చేసింది
మన పార్టీ నాయకులు కార్యకర్తలు కాబట్టి అటువంటి ఎక్సెస్ ఉంటే పేకప్ చేసుకుంటే తప్పేం లేదని కూడా మేము కూడా చెప్తున్నాం. కానీ ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యలు తీసుకోవద్దని కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు నేను ఒకటే అడుగుతున్నాను, కావలి నియోజకవర్గ మీడియా సోదరుని కూడా, ముఖ్యంగా ఏదైతే నాకు కనిపించడం లేదు టీవీ5 కాదా టీవీ5 ఆడా ఎవరిదబ్బా అది ఎటుపోయాడు కావాలి కదా ధైర్యంగా ఉంటే. కావాలని బోధ జరిగే కార్యక్రమాలు పని కట్టుకొని చేయటం, దాని వలన ఎమ్మెల్యే గారు ఇక్కడ అవగాహన కాకుండా ఏదంటే అది మాట్లాడటం, దాని వలన ఇబ్బందులు ఆ మీడియా సోదరుల వల్ల ఎమ్మెల్యే గారికి వస్తున్నాయి. ఇది కూడా ఆలోచించమను. ఎందుకంటే కావలిలో 125 ఎకరాలు భూమి ఎమ్మెల్యే గారి అనుచరులు కావచ్చు, ఎమ్మెల్యే గారు కావచ్చు కబ్జా చేశారని ప్రముఖ ఛానల్, ఇది ఒక టీవీ5 పనికి మాగిన ఛానల్, దానికి ఒక పనికి మాగిన మీడియా ఏజెంట్ కావాలి ఐడిబా. అదేవిధంగా ఇక్కడ మున్సిపాలిటీ కావలి పురపాలక సంఘం పబ్లిక్ నోటీస్ టోటల్ ఎవరెవరు లేఅవుట్ వేశారు, దీంట్లో వైఎస్ఆర్సీపీ ఓవి అని రాశారు. తెలుగుదేశం చాలా మంది తెలుగుదేశం చేస్తాం, బీజేపీ చేస్తాం, అది మీకు తెలుసు నాకు తెలుసు. 125 ఎకరాలు కబ్జా అన్నప్పుడు 145 ఎకరాలు మొత్తం పట్టా భూములు లేఅవుట్స్ అనాథరైజ్డ్ లేఅవుట్స్ చేశారని చెప్పారు. అనాథరైజ్డ్ లేఅవుట్స్ పట్టా భూములు వేస్తే 125 ఎకరాలు కబ్జా ఎట్లా చేశారు, దానికి ఆన్సర్ చెప్పాల్సిన బాధ్యత టీవీ5. కింద పెట్ట పైన పెట్ట పెద్ద ఛానల్ కదా టీవీ5 దీన్ని చేసావు అంటే దీన్ని బట్టి ఏదో ఒక విధంగా గతంలో నా మీద ఏదో ఒక విధంగా అబద్ధాలు చెప్పగా ఎమ్మెల్యేని, అప్పటి ఎమ్మెల్యేని, ఇప్పుడు మాజీ ఎమ్మెల్యేని ఒక దోషిగా నిరూపించాలన్న తపన పాపం ఆ పనికి మాగిన టీవీ5 ఆయన మీడియా అతనికి ఉన్నట్టుంది. కాబట్టి దానికంతా మేము భయపడేది లేదు. ఈరోజు పక్క కావలి పురపాలక సంఘం పబ్లిక్ నోటీస్ ఇక్కడ ఎత్తున్నాడు, ముగిగడ్డ అంట, చెన్నకేశ్వర ఉంది పాపం అదేదో ఎవరెవరు ఉన్నారో మీకు తెలుసు, వాళ్ళ పేరు ఎందుకు మేము మానవుడితో చెప్పేది. ఆ జియో కాపీ సిటీ ఈరోజు అనాథరైజ్డ్ లేఅవుట్స్ అనేది వేస్తే తప్పేం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక నేను ఒకటే చెప్పాను, ఆథరైజ్డ్ లేఅవుట్ చేయండి. ఒకవేళ అనాథరైజ్డ్ వేసినా కూడా 30 అడుగులకి రోడ్డు కానీ తగ్గించేస్తే బాగుండదు. రోడ్స్ చక్కగా వేయండి, గైన్స్ చక్కగా ఇవ్వండి, కరెంట్ ఇవ్వండి, ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. కొంతమంది వేసుకునే దానికి వస్తారు, 1 ఎకరా 2 ఎకరా 10 ఎకరా వేసి వస్తారు, కానీ అదే చెప్పడం జరిగింది. దాంట్లో నేనే అబద్ధం చెప్పదలుచుకోలేదు. ఆఖరికి కావ్య కృష్ణారెడ్డి గారు కూడా ఆడ 10 ఎకరాలు లేఅవుటేస్తున్నాడు. గతంలో ఆయన వేసిన ఇవి కావచ్చు, ఆయన వేసిన లేఅవుట్స్ కావచ్చు, అన్ని అనాథ రెడ్డి. ఆ లేఅవుట్స్ సగం కూడా ఎవరిదో కాదు, మా జగదీష్ రెడ్డి ఒకటి, శివకుమార్ రెడ్డి ఒకటి ఆయన కొనేసింది. కాబట్టి అది అనాథరైజ్డ్ లేఅవుట్ అనేది తప్పు కాదు. కాకపోతే దానికి సంబంధించి ప్రభుత్వాలు 2012 జీవో 2012కు ముందు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా రెగ్యులేట్ చేసేకునే దానికి డేట్ ఇస్తున్నాము, చేసుకోండి అని ఇచ్చారు. అదేవిధంగా 2018 జీవో 2018 ఏ గవర్నమెంట్ ఉంది, తెలుగుదేశం ఉంది. 2018 అప్పుడు శ్యామగానే ఉన్నారు, ఇప్పుడు టీటీడీ ఈవో ఆయనే ఉన్నాడు, ఆయన ఇచ్చిన జీవో 2018. 2020 జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన జీవో అంటే ఆ డేట్ దాకా ఉన్నాయి, ఏమైనా ఉంటే చేసేయండి, పెనాల్టీ కట్టండి అని. సో దాంట్లో తప్పేం లేదు. కాబట్టి ఈరోజు రియల్ ఎస్టేట్ వేసిన 5-6 మంది కావచ్చు, లేదా ఆ ల్యాండ్స్ అమ్మిన రైతాంగం కావచ్చు, అంటే రియల్ ఎస్టేట్ చేసే ఎవరికైనా తీసుకుంటారు, రైతులు కూడా తీసుకుంటారు ల్యాండ్.
వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు. వాళ్ళు అమ్మేశారు ల్యాండ్, రియల్ ఎస్టేట్ వాడు కొన్నాడు, దేవుడు చేశాడు, అమ్మేశాడు. కానీ ఈరోజు అడ్డగోలుగా అడ్డంగా డ్రైనేజ్ తవ్వటం, పైప్ పెట్టడం, బ్లాక్ మెయిల్ చేయటం అది కాదు. అది ఎవరి ప్రోద్బలంతో చేస్తున్నారో నేను చెప్పను. అది తెలుగుదేశం అధికారంలోకి వచ్చినాక ఈరోజు చేయటం వల్ల కొన్ని వేల మంది పాపం ఆ సైట్స్ ఒక కళగా ఒక ఇల్లు కట్టుకోవాలా అని ఎంతో ఆతృతతో వాళ్ళు కొనుక్కొని అభిషేక్గా ఒకటి 150 వేస్తే 1,00,000 రూపాయలు అమ్ముతారు, అనధికారిగా 50 అమ్ముతారు. ఆ పేదవాళ్ళు 50,000 కొనుక్కోవచ్చు. వాళ్ళు కొనుక్కుంటే వాళ్ళకి మనశ్శాంతి కాకుండా ఈరోజు చేయటం అధికారులు కరెక్ట్ కాదు. అధికారులు మరి పర్మిషన్స్ అందిస్తున్నారు హౌసెస్కి, ట్యాక్సెస్కి, ఓపెన్ ల్యాండ్ ట్యాక్స్కి, వాటన్నిటికీ ఇస్తున్నారు. ఇది ఎంత మాత్రం కరెక్టు? దీని వెనక అసలు మతలబు ఏంది? ఈరోజు ఆ కొన్న 5,000 మంది కావచ్చు, 10,000 మంది కావచ్చు, వాళ్ళకి మంచి చేయి చేతనైతే ఈరోజు ఒకటే చెప్తున్నాం, రియల్ ఎస్టేట్ వాళ్ళు అన్ని కరెక్ట్గా ఉండవు. కావ్య కృష్ణారెడ్డి గారు వేసిన లేఅవుట్స్ కూడా సూర్యాపేటలో కరెక్ట్గా లేవు, రేణుగుంటలో కరెక్ట్గా లేవు, కావలిలో కరెక్ట్గా లేవు. ఎవడు ఏడో దగ్గర కొంత తప్పు అయితే చేస్తూ ఉంటారు. నేను సత్యవంతుడిని నేను చెప్పడం లేదు. ఏడవ దగ్గర ఆయన చేస్తుంటాడు, నేను చేస్తుంటాను, ఇంకెవరైనా చేస్తుంటారు, ప్రతి ఒక్కటి చేస్తుంటాడు. కానీ ఒక కాంపౌండ్ కట్టి నేను చూశాను, ఫిగర్ బొమ్మగా మీ మీడియా వాళ్ళకి పెట్టి ఒక కాంపౌండ్ కట్టేసి ఉంది, దాని పక్కన పెద్ద డ్రైన్ వదిలేసి ఉంది. ఆ డ్రైన్ పక్కనే 2 అడుగులు మరి డ్రైన్ తవ్వుతున్నారు. ఇది ఎంత అన్యాయం! బ్లాక్మెయిల్ చేస్తారా అధికారులు? ఈరోజు ఎవరి వల్ల ఇవన్నీ చేస్తున్నారు అని నేను అధికారులను ప్రశ్నిస్తున్నా. ఈరోజు ఆ కొన్న 5,000 మందికి అండగా నిలబడాల్సిన బాధ్యత మా మీద ఉంది. మా మీద కాదు, తెలుగుదేశం వాళ్ళ కూడా ఉంది. ఆనాడు పేద మస్తారుగా ఉన్నారు, కాకుండా పార్వతమ్మ ఉంది, ఇదంతా కూడా ఎమ్మెల్యే వేసుకున్నారు. వాళ్ళందరి హయాంలో కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జనగల మహేంద్ర యాదవ్ ఆనాటి నుంచి వేటు వేస్తా ఉన్నాడు. కానీ ఈరోజు కక్షపూరితంగా ఒక పార్టీకి ఉన్నారని ఈరోజు ఆ విధంగా చేయటం కరెక్ట్ కాదు. దీనివల్ల ఇబ్బంది పడేది రియల్ ఎస్టేట్ వేసిన వాగు కాదు, సైట్ ల్యాండ్ అమ్మిన రైతు కాదు. ఈరోజు ఒక ఉండేదానికి ఒక నివాసం కట్టుకుందామన్న ఒక పేదవాడు అనేది గుర్తుపెట్టుకోవాలని కూడా ఈరోజు నేను పత్రికాముఖంగా చెప్తా ఉన్నాను. ఈరోజు లేనిపోయిన అబాండాలు 125 ఎకరాలు కబ్జా నాటిని, అందుకే ఆర్డీఓ గారికి కూడా గట్టించాను. ఈరోజు నేను ఆర్డీఓ గారికి కూడా గట్టించాను. ఎక్కడెక్కడైతే కుంటవి కావచ్చు, కాలువలు కావచ్చు, లేదా ప్రభుత్వ భూమి కావచ్చు, ఎక్కడైనా సరే ఏవటేసి వస్తానంట, నేను వస్తాను, రమ్మన్నాయంట అని చెప్పడం కాదు. ఫ్యాక్ట్స్ ఆర్డీఓ కానీ తెమ్మని చెప్పని ఇస్తున్నాం, అప్లై చేస్తున్నాం మొత్తం ఇవ్వమని. గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు దీనివల్ల ఎంతో మంది కావలి పెద్దగా కాదు, ఎక్కడెక్కడ గ్రామాల నుంచి కావలి స్థిరపడదామన్నా వాళ్ళు కూడా భయపడే పరిస్థితి, ఇబ్బంది పడే పరిస్థితి దాపురించింది కావలికి. దీనివలన ముఖ్యంగా ఒక్క రియల్ ఎస్టేట్ డౌన్ అయిన వలన ఈరోజు వ్యాపారాలు దెబ్బతింటాయి, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కార్మికులకు పనిపోద్ది, ఈరోజు ఆ అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోతాయి, దీనివల్ల మనీ రొటేషన్ ఆగిపోద్ది, దీనివల్ల ముఖ్యంగా నష్టపోయేది వ్యాపారం. ఇంకోటి కూడా చెప్తున్నాను, మీ అందరూ అనుకోవచ్చు ఏందుగా ఈ పరిస్థితి అని. జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు పేదవారికి దాదాపు ఒక కావలి పట్టణానికే, కావలి నియోజకవర్గానికి 1,550 కోట్లు డైరెక్ట్ బెనిఫిట్స్ బటన్ నొక్కితే వాళ్ళ అకౌంట్లో పోయినాయి. పెన్షన్ కావచ్చు, చేతి కావచ్చు, ఆసరా కావచ్చు, అమ్మఒడి కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఈ విధంగా ఆరోగ్యశ్రీ కావచ్చు, మత్స్యకార భరోసా కావచ్చు, ఇన్ని మొత్తం మీద 1,500 కోట్ల రూపాయలు డైరెక్ట్ బెనిఫిట్స్ పోయినాయి. వాటి వలన ఆ డబ్బంతా కూడా ఒక పండుగ పబ్బమో వస్తే వాళ్ళంతా కూడా వాళ్ళకి పిల్లకాయలకి ఇక్కడికి వచ్చి బిజినెస్ గుడ్డగంగ కావచ్చు, స్వీట్స్ అంగడి కావచ్చు, ప్రొవిజనల్ స్టోర్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి బిజినెస్ అంతా కలకలాడేది. ఈరోజు ఎక్కడ అటువంటిది కనిపించడం లేదు. ఈరోజు ఎక్కడా కనిపించడం లేదు.
వ్యాపారాలు తగ్గిపోయినాయి. ఈ రోజు వారు ఇచ్చిన హామీ మేము నెరవేర్చామని చెప్తున్నారు డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు. ఆయన చూస్తే మన జనసేన మినిస్టర్ గారు గ్యాస్ సిలిండర్స్ ఇవ్వగేమని చెప్తున్నారు. ఈరోజు చేతి ఇవ్వగము, ఆశగా ఇవ్వగము, అమ్మఒడి ఇవ్వగమని చెప్తున్నారు. వారు చెప్పారు నీకు 15, నీకు 15, నీకు 15, నీకు 15. ఈ విధంగా మోసం చేయటమే తప్ప చంద్రబాబు నాయుడు చేసింది ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు. ఈ రోజు మేము అడిగేది ఏవైతే హామీ ఇచ్చారో సూపర్ 6 అని వాటన్నిటిని కూడా ఇప్పించేదానికి ట్రై చేయండి. ఈ ఎమ్మెల్యేస్ అంతా కాబోయే నియోజకవర్గ ఎమ్మెల్యే గారు చెప్తున్నాం. ఈరోజు మీరు గెలిచారంటే అవన్నీ ఇస్తామని చెప్పి అబద్ధాలు చెప్పినందువల్ల మీరు గెలిచారు. మీరు అదే కానీ ఇవ్వమని చెప్పుంటే జగన్మోహన్ రెడ్డి గారు 175కి 175 కొట్టేవాడు. కాబట్టి ఈరోజు మేము ఒకటే చదువుతున్నాం. ఈరోజు ఒక మంచిది చేసినప్పుడు ఒక జెండా ఆవిష్కరణ, ఒక మంచి పాయింట్, ఒక 100 ఫీట్ జెండా పెట్టి ఇంతమంది నాయకులు, ఇంతమంది గొప్ప వ్యక్తులు, ఇంతమంది ఎమ్మెల్యేస్, ఇంతమంది సంఘ సేవకులు వీరందరినీ పెట్టిన చోట ఒక జాతీయ జెండా ఉండటం మంచిది. మంచి పని చేసావు. ఇదే విధంగా మేము కోరుకునేది. ఇదే విధంగా కావలి నియోజకవర్గం ఏవైతే వాగ్దానాలు నువ్వు చేస్తున్నావో ఎలక్షన్ పీరియడ్లో అవన్నీ కూడా టైం తీసుకో. నేనేమి ఇమ్మీడియట్ గా నువ్వు చెప్పినట్టు 3 రోజులు గెలిచిన 3 రోజులు 90 పెంట కోట్ వేయిస్తాను ఇమ్మీడియట్ గా వేసాను. నేను అడగదు. 3 నెలలు అయింది. 1వ తారీఖు వేస్తాం. చాలా అప్రిషియేట్ చేస్తున్నాను. కాకపోతే ఆ చేసే పని సక్రమంగా చేయండి అని సూచన ఇస్తున్నాం. మేము బ్లేమ్ చేయడం లేదు. ఎవరు కూడా తప్పుగా అర్థం చేసుకోవాల్సిన పని ఒక టీవీ5 తప్ప. కాబట్టి ఎందుకంటే అతనికి అదే పని పాపం ఆ టీవీ5కి నాకు అర్థం కాదు. వాటి పనికి మనం ఉన్నది కాదు. ఆ టీవీ5 కావచ్చు, ఈ ఎమ్మెల్యేకి బ్యాన్ వచ్చేది కావచ్చు, తప్పదు. వాటి మీద కొద్దిగా కంట్రోల్ పెట్టుకొని చూస్తా ఉండండి. ఏదో పాపం నీ కోసం కష్టపడేది కదా అని వాడిని వెనకేసుకొస్తే ముంచేది వాడే. కాబట్టి వాడు ఎన్ని కాసుకున్నా ఐ డోంట్ కేర్. కాబట్టి కావలి నియోజకవర్గ ప్రజలకు కూడా నేను చెప్పేది తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల కోసం ఎప్పుడు పోరాడుతూనే ఉంటాం. కావలి నియోజకవర్గ అభివృద్ధి మా ధ్యేయం. కావలి నియోజకవర్గ అభివృద్ధి తప్పకుండా చేస్తామంటే ఎప్పుడు కూడా సపోర్ట్ గా ఉంటాం. కానీ దాంట్లో ఏదైనా తేడా కానీ వస్తే మటుకు తప్పకుండా ఎదిగించేదానికి, దానికోసం పోరాడేదానికి మేమైనా, మా నాయకుడైనా, మా కార్యకర్తగైనా ఎప్పుడు కూడా పోరాడుతూ ఉంటామని కూడా తెలియజేసేదానికి ఈరోజు ఒక మంచి సందర్భం, ఒక మంచి పేరుని సందర్శించాం. కాబట్టి ఈరోజు అటువంటి కార్యక్రమాలు ముందు చేయాలని ఆకాంక్షిస్తున్నాం. తప్పకుండా చేస్తాడని అనుకున్నాం. ఆయన టీచర్ అయినా కూడా మాకు క్లాసు మాకు అంత సీనియం లేదు. కాబట్టి అది కూడా గర్వం అనేది వద్దు. ఇప్పుడు కూడా అధికారం ఉన్నప్పుడు అనేకమందికి ఉండేది నేర్చుకోండి. కాబట్టి అతను కూడా పాటించండి అని తెలియజేస్తూ తీసుకున్నాం. థ్యాంక్ యూ మచ్. ఎలక్షన్స్ కు ముందు మేము క్యాన్సిల్ చేసింది కాదు, కాంట్రాక్టర్ వచ్చి సార్ దీనికి సంబంధించిన మెటీరియల్ అన్నవరం క్వారీ నుంచి వస్తుంది, అక్కడ అక్రమాలు జరిగినాయి, అక్కడ ఎక్కడ కూడా అనుమతులు లేకుండా తవ్వటం వల్ల దాన్ని సీజ్ చేశారు. కాబట్టి మాకు మెటీరియల్ అందుబాటులో లేదు. ఇది కావ్య కృష్ణారెడ్డికి సంబంధించిన క్వారీ. కాబట్టి మాకు ఇప్పుడు మెటీరియల్ కావాలంటే చేమకుర్తి నుంచి కావాల్సింది. దానికి ఎక్కువ ఖర్చు అవుద్ది. కాబట్టి రీటెండర్ పెట్టించండి అని అడిగితే మేము పెట్టించాం. నీకేమైనా కావాలంటే ఫోన్ గా మాట్లాడమంటే డైరెక్ట్ మాట్లాడుతా ఇప్పుడే కాంట్రాక్టర్ తోటి. నీకేమైనా ప్రూఫ్ కావాల్సింటే నేను అడిగితే చెప్తున్నాను నీకు. నేనుగా నీకు అదే చెప్తున్నాను అడిగా కాబట్టి ఇది కావచ్చు. 90 పెంట కోటి కూడా ఆ కాంట్రాక్టర్ నేను చేయగానని చెప్పి ఆపడం వల్ల ఆగిపోయింది. చేస్తుంటే బాగుండేది. అఫ్కోర్స్ బిల్స్ కూడా కొద్దిగా డిలే అయిన మాట వాస్తవం. ఈ కాకపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకాల వల్ల. దానికి నేను కూడా బాధపడుతున్నా. ఏదైనా తప్పు చేస్తే సరిదిద్దుకోవాలి. నేను చేయకపోతున్నాను, నేను బాధపడుతున్నాను. ఈరోజు అవకాశం వచ్చింది, చేయమని చెప్తున్నాను. పైగా అనేటువంటి పైగా గట్టి ఇంతమని చెప్పండి. జాతీయ జెండా ఎందుకు పెట్టాడు?